హాయ్ ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోలో వ్యాస మహర్షి వారు సరస్వతీ నదీ తీరాన కూర్చున్నప్పుడు కలి ప్రవేశం గురించి ఆలోచించి, ఆ తర్వాత మానవులు పడే బాధల్ని గురించి బాధపడి, తను రచించిన 4 వేదాలను తన నలుగురు శిష్యులకు అప్పగించి, ఇతిహాసాన్ని రచించి, ఆ తర్వాత ఆయనకెందుకో సంతృప్తి కలగకపోవడం వల్ల దిగాలుగా కూర్చున్న ఆయనకి నారద మహర్షి వారు ఇచ్చిన సలహా ఏంటి అన్నది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ వీడియో చూసే ముందు ఆ వీడియో కనుక మీరు ఫస్ట్ నుంచి చూస్తే మీకు ఈ వీడియో తాలూకా సారాంశం అర్థమవుతుంది. ఈ వీడియోలో నారద మహర్షి తాలూకు పూర్వజన్మ వృత్తాంతం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నారద మునీశ్వరులు వారు వ్యాసుడితో ఇలా అన్నారు: పూర్వజన్మలో నేనొక కుమారుణ్ణి. నా తల్లి బ్రాహ్మణుల ఇళ్లలో పనిచేసేది. నా చిన్నప్పుడు నా తల్లి పనిచేస్తున్న ఇంటికి చాతుర్మాస్య వ్రతం ఆచరించడానికి కొందరు సన్యాసులు వచ్చారు. వారందరికీ సేవలు చేయమని నా ఇంటి యజమాని నన్ను నియమించాడు. నేనెంతో భక్తి శ్రద్ధలతో వారికి శుశ్రూష చేశాను. ప్రతిరోజు వారు శ్రీకృష్ణుడి లీలలను గాదిస్తూ, కీర్తిస్తూ సద్గోష్ఠి చేసేవారు. నా సేవలకు మెచ్చుకొని వారు చేస్తున్న కీర్తనలు వినడానికి నన్ను అనుమతించారు. అలా రోజూ చేసే కీర్తనలు వినటం వల్ల నాకు శ్రీకృష్ణుడి మీద అంచంచలమైన భక్తి ప్రవర్తనలు ఏర్పడ్డాయి. ఆ మహాపురుషులు చాతుర్మాస్యం ముగించుకొని వెళ్తూ నా మీద ప్రేమతో రహస్యమైన వైష్ణవ తత్వాన్ని ఉపదేశించి వెళ్ళారు. దానివల్ల ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక దుఃఖాలు కలగకుండా ఉండాలంటే మనం చేసే అన్ని పనుల్లోనే భగవంతుని సమర్పంగా ఆయన ప్రీతి కోసమే చేయాలని తెలుసుకున్నాను. స్వధర్మాన్ని ఆచరిస్తూ నిరంతరం భగవన్నామ సంకీర్తన చేస్తూ భక్తి ఉదయించి అభివృద్ధి చెందుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అని నామాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉంటే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. నేను ఆ విధంగా చేసి నారాయణ దర్శనాన్ని పొందాను. నేనలా బ్రాహ్మణుడి ఇంట్లో పనిచేస్తూ కాలం గడుపుతున్నాను. ఒకనాడు నా తల్లి పాము కాటుతో మరణించింది. అప్పుడు నేను ఉన్న ఒక బంధం వదిలిపోవడంతో ఇల్లు విడిచి అరణ్యాలకి వెళ్ళిపోయాను. అప్పుడు నాకు 5 సంవత్సరాలు. అలా వెళ్ళిన నేను అడవిలో ఒక చెట్టు కింద అలసిపోయి కూర్చున్నాను. పూర్వం నాకు మహర్షులు చేసిన జ్ఞానబోధను గుర్తు తెచ్చుకుని, ఆ హృదయంలో పరమాత్మ దివ్య స్వరూపాన్ని భావించుకుంటూ ఆయన దర్శనం కోసం తప్పించాను. అలా కొంత సమయం గడిచింది. హఠాత్తుగా నాకు శ్రీమన్నారాయణుడి దివ్య దర్శనం లభించింది. నేను ఎంతో పరవశించిపోయాను. నా శరీరం గగుర్పొడిచింది. ఆ దివ్యమంగళ రూపాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలన్న మనసు ఉవ్విళ్ళూరింది. అలాగే ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఎంతో కాలం గడిపాను. నాకే తెలీదు. అంతలో ఒక మధుర స్వరం నాకు వినిపించింది. నాయనా, నీవు సత్పురుషులకు శ్రద్ధగా సేవ చేసిన ఫలితంగా నీకు నా మీద భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. నీకున్న భక్తి మరింతగా స్థిరపడాలని నేను నీకు దర్శనమిచ్చాను. తర్వాత జన్మలో కూడా నీవు నా భక్తుడివే అవుతావు. రాబోయే కల్పంలో తిరిగి నీవు జన్మించి నాకు సేవ చేస్తావు అన్న మాటలు నాకు వినిపించాయి. అలా కొంతకాలం గడిచాక నా శరీరం పతనమైంది. ఆ దివ్య వాక్కు చెప్పిన విధంగానే నా జీవాత్మ బ్రహ్మదేవుల్లో ప్రవేశించింది. 1000 యుగాల తర్వాత నూతన కల్పం ప్రారంభంలో మరీచి, వశిష్ఠి మహర్షులతో పాటు నేను కూడా ఆవిర్భవించాను. బ్రహ్మ మానసపుత్రుడైన నేను నాటి నుంచి హరిసంకీర్తన చేస్తూ బ్రహ్మచర్య దీక్షతో అన్ని లోకాలు సంచరిస్తున్నాను. ఇది నారదుడు చెప్పిన తన గత జన్మ వృత్తాంతం. ఆ తర్వాత వ్యాస భగవానుడు భాగవత రచనని ఎలా స్టార్ట్ చేశాడనేది నెక్స్ట్ వీడియోలో చెప్పబోతుంది. సో మీరు ఆ వీడియోని మిస్ కాకూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే వీడియో గురించి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ వీడియో గనక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.